తెలంగాణ అసెంబ్లీ శాసన మండలి సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అసెంబ్లీ హాలులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. సభ్యులందరికంటే ముందుగానే అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్ తన చైర్లో కూర్చున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ హాలులోకి ప్రవేశించిన వెంటనే నేరుగా కేసీఆర్ వద్దకు వెళ్ళి కరచలనం చేశారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ను కలిసి కరచలనం చేశారు. అయితే సభకు వచ్చిన కేవలం 3 నిమిషాలలోనే కేసీఆర్ అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. దివంగత సభ్యులకు నివాళిగా నిర్వహించిన సంతాప తీర్మానాన్ని వినకుండా జాతీయ గీతం పూర్తి అవగానే సభ నుండి వీడడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బీఆర్ఎస్ శాసనసభ పక్ష కార్యాలయానికి వెళ్ళిన కేసీఆర్ అక్కడి రిజిస్టర్లో సంతకం చేశారు. మొత్తానికి అసెంబ్లీ తొలి రోజు అధికార ప్రతిపక్ష నేతల మధ్య కరచలనం అనంతరం కేసీఆర్ త్వరితగతిన వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.